ఎగ్జామ్స్ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేసేలాగా, వాళ్ళు రాసిన ఎగ్జామ్ అనేది వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఇచ్చేలాగా, స్కోర్స్ అనేవి చాలా అధికంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా వచ్చేలాగా నేను ఈ వీడియోలో స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నాను. ఈ వీడియో నేను చేస్తుంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ వల్ల కాదు. మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ టీచర్స్ మా స్టూడెంట్స్కి మేము ఎలా గైడ్ చేయాలి, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు టెన్షన్ పడకుండా ఎలాంటి మాటలు చెప్పాలి అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం, టీచర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ స్టూడెంట్స్ని ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి మాటలతో వాళ్ళ మైండ్ ప్రోగ్రామ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుని వాళ్ళకి మీరు గైడ్ చేయండి. కమింగ్ డేస్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలకి గైడ్ చేయండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇది 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఇలా లెర్నింగ్లో ఉన్న ఎవరికైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ వీడియో నేను 10th క్లాస్ వాళ్ళ కోసం చేస్తున్నాను. అలాగే ఇంటర్ వాళ్ళు కూడా ఈ వీడియోని ఉపయోగించుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి చూసారో లేదో, మీరు మీ లైఫ్లో ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేసి బాగా ప్రిపేర్ అయిపోయి, ఆ ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రానప్పుడు టెన్షన్ పడి భయపడి చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొన్నిసార్లు అయితే కొంతమంది క్యాజువల్గా వీడు ఏం చదువుతాడులే అని అనిపించిన వాళ్ళకి చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తూ ఉంటారు 10thలోని, ఇంటర్లోని. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఎప్పుడైనా ఆలోచించారా? 100% వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎనర్జీని బట్టి, వాళ్ళ మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్ బట్టి, వాళ్ళు కష్టపడుతున్నారా లేదా అనే దానికంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళని ఏ విధంగా కనెక్ట్ చేసి ఉంచుకుంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పటికే 10thలో చదువుతున్న వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టుంటారు. ఎగ్జామ్స్కి ముందు టెన్షన్ పడకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఆల్రెడీ చదివిన వాటిని ఎగ్జామ్స్లో రాసి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేలాగా నేను ఇక్కడ చెప్పే లైన్స్ మీకు ఉపయోగపడతాయి. సో అందుకని మీరు టీచర్స్ అయితే మీ స్టూడెంట్స్కి ఉపయోగించండి. అలాగే పేరెంట్స్ అయితే మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ మాటల్ని చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, కొలీగ్స్ ఇలా ఎవరున్నా కానీ అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరు 10thలో ఉన్నా, ఇంటర్ చదువుతున్నా వాళ్ళకి ఈ మాటల్ని చెప్పి వాళ్ళ ఆలోచనల్లో టెన్షన్ ఫ్రీ చేసి వాళ్ళు చదివినవి ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసేలాగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఇవి ఎఫర్మేషన్స్ అని చెప్పను, విజువలైజ్ చేస్తూ అనుకోవలసిన మాటలు. ఈ మాటల వల్ల, ఈ పదాల వల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత రీప్రోగ్రామ్ అవుతుంది అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను ఎగ్జామ్లో అని. ఎందుకంటే గత సంవత్సరం నేను గైడ్ చేసిన కొన్ని ఎఫర్మేషన్స్ చాలా మందికి మంచి రిజల్ట్ని, మిరాకిల్స్ని ఇచ్చాయి. సో అవే ఎఫర్మేషన్స్తో ఇంకొన్ని యాడ్ చేసి నేను మీకు అందరికీ ఇస్తున్నాను. సో కాబట్టి ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి అసలు ఊహించని రిజల్ట్ అనేది ఒక పాజిటివ్ వేలో మీకు వచ్చేలాగా ఈ ఎఫర్మేషన్స్ని మీ పిల్లలకు ఉపయోగించండి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఉపయోగించుకోండి. నేను ఒక్కొక్క ఎఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తాము. ఈ ఎఫర్మేషన్ మీరు ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎఫర్మేషన్స్ ని మీరు బుక్ లో నోట్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇవి ఎగ్జామ్ కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేస్తూ మెమొరీ పవర్ ని బూస్ట్ చేసే ఎఫర్మేషన్స్. ఈ 10 కూడా అందుకే అందరూ ఉపయోగించవచ్చు. ఇందులో ఫస్ట్ది, నేను చదివిన ప్రతి విషయం నా బ్రెయిన్లో క్లియర్గా సేవ్ అవుతుంది, అవసరమైనప్పుడు వెంటనే నాకు గుర్తుకొస్తుంది. ఇది ఫస్ట్ ఎఫర్మేషన్. స్క్రీన్ షాట్ తీసుకుని బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ది, నా మెమొరీ పవర్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ నాకు నేర్చుకునే శక్తి ఎక్కువగా పెరుగుతుంది. సెకండ్ ఎఫర్మేషన్. అలాగే థర్డ్ది, ఎగ్జామ్ హాల్లో నేను ప్రశాంతంగా, ఫుల్ కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ఉంటాను. 4వ ఎఫర్మేషన్, ప్రతి ప్రశ్నని నేను చూసినప్పుడు నా మైండ్ నాకు క్లియర్గా పనిచేసి సరైన సమాధానం నాకు గుర్తు చేస్తుంది. నా బ్రెయిన్ న్యూరో పాత్స్ నాకు ఓపెన్ అవుతూ కొత్త విషయాలు చాలా ఈజీగా నాకు అర్థమవుతున్నాయి. నేను చదివింది ఏదైనా నా మైండ్లో సిస్టమేటిక్గా ఆర్గనైజ్ అవుతుంది. ఎగ్జామ్స్ సమయంలో నా ఫోకస్ స్ట్రాంగ్గా ఉండి నాకు డిస్ట్రాక్షన్స్ అనేవి దూరంగా ఉంటాయి. నా కష్టం ప్లస్ కాన్ఫిడెన్స్ కలిసి నాకు టాప్ రిజల్ట్స్ని తీసుకొస్తాయి. నేను ప్రశాంతమైన మైండ్తో టైం మేనేజ్మెంట్ బాగా చేసి పూర్తి పేపర్ రాస్తాను. నేను టాప్ స్కోర్ చేయగల శక్తి ఉన్న స్టూడెంట్ని. నా విజయం ఖాయం. ఎవరు స్టూడెంట్స్గా ఉన్నా లేదా టీచర్స్గా ఉన్నా, టీచర్స్ స్టూడెంట్స్ గైడ్ చేయడానికి ఈ ఎఫర్మేషన్స్ని ఉపయోగించండి. ఇవి జస్ట్ ఎఫర్మేషన్స్ మాత్రమే కాదు, మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేస్తూ, బ్రెయిన్ని బూస్ట్ చేస్తూ, వాళ్ళలో ఉన్న భయాలు పోగొట్టి ముందుగానే మైండ్ని
ప్రిపేర్ చేసుకుని టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ఫుల్ ఫ్లెక్జెడ్గా రాసేలాగా ఉపయోగపడే మంత్రాలు. సో ఈ మంత్రాల్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు వీలైనంత వరకు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి మీరు ఇవి ఇచ్చి హెల్ప్ చేయండి. వాళ్ళు మీ వల్ల కొన్ని మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసినా కానీ లైఫ్ లాంగ్ మీ మీద గ్రాటిట్యూడ్ చూపించే అంత బెనిఫిట్ వాళ్ళ లైఫ్లో జరుగుతుంది. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఎఫర్మేషన్స్ని ఉపయోగించండి. టెన్షన్ పడుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళ మైండ్లో నేను ఎగ్జామ్లో చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అనే లైన్స్ ఎక్కువగా ఉపయోగిస్తే వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అలాంటి లైన్స్ ఒక 3 చెప్తాను ఇక్కడ. నాకు తెలిసినవి నాకు ఈజీగా గుర్తొస్తున్నాయి. 2, నేను ధైర్యంగా ఫోకస్తో రాస్తున్నాను. 3, నేను ఇప్పుడు ఇక్కడ నా బెస్ట్ ఇస్తున్నాను. ఈ 3 మంత్రాలు కూడా ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్కరికి తెలియచేయండి. వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ని రాసి వాళ్ళు మంచి మార్క్స్ని స్కోర్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఎఫర్మేషన్స్ తర్వాత ఎలా ఉపయోగపడ్డాయి అనేది కింద కామెంట్స్లో షేర్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటిని ఉపయోగించి. అలాగే మీరు 10th క్లాస్లో మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ మార్క్సే స్కోర్ చేశారా, ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ స్కోర్ చేశారా? కింద కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. Have a beautiful day. Namaste.